హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పంజాబీ డాబా స్టైల్ కడీ పకోడా అనేటటువంటి రెసిపీ నేను మీకు చేసి చూపిస్తాను టేస్టీగా. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా కుకీస్. దీనికి మనం ముందుగా పకోడీలు అనేవి సిద్ధం చేసుకోవాలి. దానికి మీరు ముందుగా ఒక కప్పు శనగపిండి, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు అనేది కూడా సామాన్లు కూడా మీరు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం పకోడీలు అనేవి సిద్ధం చేసుకుందాం. దీనికి మనం ముందుగా ఒక బౌల్ అనేది తీసుకుని అందులో మీరు ఒక కప్పు శనగపిండి అనేది మీరు తీసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా మీరు అందులో మనం వేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకున్నాక సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ముక్క కూడా మనం వేసుకోవాలి సన్నగా తరిగినవి. ఇప్పుడు ఇందులోనే మనం కరివేపాకు కూడా వేసుకోండి కొంచెం టేస్ట్ కోసం. ఇప్పుడు ఇందులోనే రుచి సరిపడ ఉప్పు, అలాగే కారం, మీ టేస్ట్ సరిపడా కారం కూడా మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని కొద్దిగా నీళ్ళు అనేవి పోసుకుంటూ, మరీ పలచగా కలుపుకోకూడదు, గట్టిగానే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోండి. చూసారు, ఈ విధంగా మనకి మిశ్రమం అనేది కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఈ యొక్క పకోడీలు వేసుకోవడానికి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ తీసుకుని మీరు హీట్ చేసుకోండి. ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కాక ఇందాక మనం సిద్ధంగా పెట్టుకున్న పిండి, ఆ పిండిని ఈ విధంగా పకోడీ పిండిని ఈ విధంగా బాల్స్లా చేసుకొని మీరు ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి. వేసుకుని వెంటనే మాత్రం కలుపుకోవద్దు, బాల్స్ విడిపోతాయి. ఒక్క నిమిషం అలా వదిలేయండి. తర్వాత వీటిని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరు వీటిని వేయించుకుని పక్కన పెట్టుకోండి. చూసారా, ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి కదండి పకోడీలు. అంటే మనకి బాల్స్ అనేవి మనకి రెడీ అయిపోయి వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 కప్పులు చిక్కని మజ్జిగ తీసుకుని కొద్ది వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులో శనగపిండి తీసుకుని కొద్దిగా దాన్ని మీరు వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మీరు కలుపుకొని ఈ యొక్క మజ్జిగలో ఈ యొక్క శనగపిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో రుచి సరిపడ ఉప్పు, అలాగే కొద్దిగా పసుపును కూడా మీరు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు దినుసులు అనేవి వేసుకుని వాటిని మీరు కలుపుకుంటూ వేయించుకోండి ఒక 2 నిమిషాలు. ఈ విధంగా మనకు పోపు దినుసులు అనేవి వేగాక సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు చాలండి, వాటిని వేయించుకోండి. ఈ విధంగా మనకు ఉల్లిపాయలు కూడా మనకి వేగిపోయాక ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన అల్లం కూడా వేసుకుని ఒక్క నిమిషం కలుపుకొని వేయించుకోండి. ఇవి వేగాక ఇప్పుడు ఇందులో మనం ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క వేగినటువంటి పోపుని ఇందాక మీరు సిద్ధం చేసి పెట్టినారు కదండి మజ్జిగ, అందులో మీరు వేసుకుని కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుని ఒక్క ఉడుకు రానిచ్చుకోండి. చూసారా, ఈ విధంగా మనకి ఒక పొంగు వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులో మీరు ఇందాక సిద్ధం చేసేటటువంటి పకోడీ బాల్స్ అనేవి వేసుకొని 3 నిమిషాలు ఉడికించుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి 3 నిమిషాలు. ఇప్పుడు ఈ మజ్జిగ సారం అంతా ఆ యొక్క బాల్స్ అనేవి పట్టుకుంటాయి, మంచి టేస్టీగా రెడీ అవుతాయి బాల్స్ అనేవి ఈ యొక్క మజ్జిగను పీల్చుకుని. అంతేనండి. ఇప్పుడు స్టవ్ అనేది మీరు ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని దీన్ని మీరు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడి అన్నంలో వడ్డించుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ యొక్క మీకు చిక్కదనం కన్సిస్టెన్సీ మీరు అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అనేటువంటి పంజాబీ డాబా స్టైల్ కడీ పకోడీ అనేటటువంటిది రెడీ. వీడియో మీకు నచ్చిందనుకున్నా లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.